హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా ఫ్రూట్ సలాడ్ని ఇలా చేసుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా చాలా హెల్తీగా టేస్టీగా తినేయచ్చు. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం నేను ఒక 700 ml ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. అండ్ నేను ఇందులో ఒక 50 ml ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టేసుకొని పాలని వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక 2 యాపిల్ తీసుకోండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ యాపిల్కి పీల్ తీయట్లేదు, మీకు నచ్చితే పీల్ కూడా తీసేసుకోవచ్చు. అండ్ మీలో ఫ్రూట్ సలాడ్ అంటే ఎంతమందికి ఇష్టం అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? మన చైల్డ్హుడ్లో ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ చాలా ఫేవరెట్ కదా. సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేను ఇప్పుడు గుప్పెడు గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రూట్ సలాడ్లో ఫ్రూట్స్ అనేవి ఇలా మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి, సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా యమ్మీగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, పాలు మనకి మరుగుతున్నాయి. మంచిగా చిక్కగా ఒక 15 to 20 minutes పాటు మంచిగా మరిగించుకోండి. దీనివల్ల మనకి ఫ్రూట్ సలాడ్ అనేది టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 3 tablespoons ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ ప్లేస్లో జాగిరీ కూడా వాడచ్చు. ఇలా ఒక 2 minutes షుగర్ వేసుకున్నాక కలిపేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్, ఆ అరోమా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మిస్ చేయకుండా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 5 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను. మీరు పెద్ద స్పూన్ యూస్ చేస్తున్నట్టయితే జస్ట్ 2 spoons మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిపాలు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. అండ్ ఇది మనకి పాలలో డైరెక్ట్ వేస్తే మొత్తం ఉండలుగా కడుతుంది. సో అలా కాకుండా ఇలా పచ్చిపాలు లేదా కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని మనం వేడి చేసుకున్న పాలలో యాడ్ చేసుకోవాలి. అండ్ నాకైతే ఈ డెజర్ట్ అయితే ఫేవరెట్. అండ్ మీ ఫేవరెట్ డెజర్ట్స్ ఏంటి? అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇక్కడ పాల మీద మీగడ వచ్చింది చూసారా? ఇలా వస్తే మనకి ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే. సో ఆ మీగడని కూడా అందులోనే మిక్స్ చేసేసుకోండి. మంచిగా ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలిపేసుకోండి. మీకు నచ్చితే స్పూన్తో కాకుండా మనకి బీటర్ ఉంటుంది కదా, మజ్జిగ బీటర్, దాంతో కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా థిక్నెస్ వచ్చాక మనం దీన్ని ఒక గ్లాస్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా వేడిగానే ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని మీరు బయట అయితే ఒక 20 minutes, ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 minutes పెట్టేసుకొని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బనానా, యాపిల్ అండ్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ పోమోగ్రనేట్
చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. అండ్ మీకు నచ్చితే ఇందులో కివి, ఆరెంజ్ వేస్తే ఏంటంటే మనకి కొద్దిగా వగరుగా ఉంటుంది. సో బెటర్ టు స్కిప్ ఆరెంజ్. అండ్ మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు షుగర్ ప్లేస్లో మీరు హనీ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు ఇంకొద్దిగా ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.